క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని సన్నిధిలో, దేవాతి దేవుని ఆరాధించే సమూహంలో దేవాతి దేవుడి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ దినమున పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి భద్రపరచుకొని అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించే యోగ్యతను సంపాదించుకొని దేవునికి నిత్య జీవమునకు అత్యంత సమీపమయ్యే పరిశుద్ధంగా తీర్చబడాలని ఆత్మదేవుడు ఈ దినాన కొన్ని సత్యాలను మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినము చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న కొన్ని ఆత్మీయ భావాల్ని పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుల ద్వారా ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ మనకు ఆత్మీయంగా మనము బలపరచబడటానికి ఆయన కొన్ని సత్యాలను మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన ఒక మాటని ముందుగా చదువుకుంటూ వస్తున్నాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. Every believer has to find it out. ప్రతి ఒక్క విశ్వాస కూడా ఈ మాటని గ్రహించాలి. మనము సంపూర్ణత అనే మాటని పరిశుద్ధాత్మ దేవుడు వాడుతూ పూర్ణులుగా అవ్వాలి అని అంటున్నాడు. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా అనగా దేవుని యొక్క సంపూర్ణతను మనము సంపాదించుకోవాలి అనంటే, అనగా దైవత్వంలోనికి మనము ప్రవేశించాలి అంటే దేవుని యొక్క స్వారూప్యాన్ని మనము సంపాదించుకోవాలంటే దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమను మనము సంపాదించుకోవాలి అంటే మన విశ్వాస జీవితం ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాధారణంగా మన జీవితాల్లో దేవుని సంపూర్ణతలోనికి, ఆయన పరిపూర్ణతను సంపాదించుకోవడానికి మనము ప్రయత్నము చేయము అని పౌలు భక్తునికి తెలిసి నేను దాని నిమిత్తము మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి సంపూర్ణత, పరిపూర్ణత అనగా కంప్లీట్నెస్ ఆఫ్ ది బిలీవర్, విశ్వాసి దేవునితో ఏ రీతిగా తన యొక్క దేవుని సంపూర్ణత పొందుతున్నాడో ఆ స్థితి పొందాలి అని అంటే నీవు దేవునితో అత్యంత సమీపమయ్యే స్థితిగతులు నువ్వు ఉండాలి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యానుసారము జీవించే యోగ్యతను సంపాదించుకోవాలని ఆత్మదేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. సర్వసాధారణముగా పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఈ సంపూర్ణత, పరిపూర్ణత ఏ రీతిగా వస్తుందని చెప్తూ తర్వాత అక్కడ కామా పెట్టి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అద్భుతమైన శక్తివంతమైన మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా అగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. వేరుపారి ప్రేమ యందు, దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అనే మాటని ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమలో మొన్నటి దినాల వాక్యంలో దేవుని ప్రేమించమని అన్నాం, ధైర్యం ఉంటుంది, పిరికితనం ఉండదు అనుకున్నాం. ఇప్పుడు దేవుని ప్రేమలో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని ప్రేమలోనికి నువ్వు వెళ్ళాలి. ఒక వ్యక్తి యొక్క ప్రేమను సంపాదించుకోవాలంటే వారి ప్రేమలోనికి నీవు చేర్చబడాలి. అలాగనే దేవుని యొక్క ప్రేమను సంపాదించుకోవాలంటే
ఆయన ప్రేమలోనికి వెళ్ళటానికి కావలసినటువంటి గుణగణాలు నీలో ఉండాలి. వాక్యానుసారం జీవించే నిబద్ధత నీలో ఉండాలి. పరిశుద్ధత నీలో ఉండాలి. ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవుని యొక్క విశ్వాస జీవితము దేవునికి మేలైనదిగా ఉండాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, వేరు పారి అంటే అంతర్భాగంలోనికి, దేవుని యొక్క ప్రేమలో ఉన్న అంతర్భాగానికి ప్రతి విశ్వాసి చేర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మనము సంపూర్ణులము కావాలి. ఆయన పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని యొక్క ప్రేమలో ఒక భాగస్థుడిగా చేర్చబడాలి. ఎలాగ చేర్చబడతాం? టెంపరల్ అనే ఇంగ్లీష్ మాట ఏంటంటే, లోకరీతిగా జీవించే విధానాన్ని టెంపరల్ అంటారు. అంటే ఆత్మీయత కోల్పోయి, ఆత్మీయత లేక ఏదోలే నేను క్రైస్తవుడు అయ్యాను కాబట్టి వెళ్ళాలి, వినాలి, రావాలి అంతతో కంప్లీట్నెస్ ఉంది. అలా కాదు. ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలి. పరిశుద్ధాత్మతో కూడినటువంటి వాక్యోపదేశం ద్వారా నువ్వు సిద్ధపరచబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని యందు ఏం చెప్తున్నాడు తల్లి? అక్కడ ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఆయన ప్రేమ మనకి తెలుసు. దేవుని యొక్క ప్రేమ ఏంటో మనందరికి తెలుసు. అనేక రీతులుగా, అనేక విధాలుగా మనము అనుభవిస్తూ ఉంటాం. అయితే యునిక్ యునిక్ అంటే ఒక్కటే ఒకటి స్పెషల్. ఇక అంతకు తప్పితే ఇంకోటి లేదు. ఆయన ప్రేమలో ప్రధానమైనది. ఆ ప్రేమ మనము కనుగొన్నప్పుడు మనకు ఆయన మీద ఎక్కువ ప్రేమ కలగాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో అద్భుతమైన శక్తివంతమైన, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారునిగా ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాటకి కలోక్యల్ గా చదువుకుంటూ పోకూడదు. మనం కలోక్యల్ అంటే మనకున్నటువంటి మాటలతో ఒకవేళ బైబిల్ రీడింగ్ చేస్తే మీకు అర్థం కాని సత్యం ఉంది ఆయనలో. అందులో ఒక త్యాగం ఉన్నది, అందులో నీ పాపం ఉన్నది, అందులో నీ మరణం ఉన్నది, అందులో నీ నరకం ఉన్నది, అందులో నీకు యేసు దేవుని సన్నిధిలో జీవించే యోగ్యత లేని స్థితి ఉన్నదని నువ్వు గ్రహించాలి. అందుకని నా దేవుడు నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇన్ఫినిట్ లవ్, ఎక్స్ట్రీమ్ లవ్, ఎక్సీడింగ్ లవ్. ఆయన ప్రేమ అవధులు లేనిది. ఎంతో, నేను తెలుగు మాటలో దీర్ఘం పెట్టి ఔత్తం పెట్టి చెప్తాడు అక్కడ. ఎంతో ప్రేమించిన అన్నప్పుడు నీ పాపాలు, నీ దోషాలు, నీ నరకము, నువ్వు చేసినటువంటి క్రియలు అన్ని కూడాను అట్లా కొట్టివేయబడటానికి ఆయన కుమారుని నీ కోసం, నా కోసం ఆయన ఇచ్చాడు అంటున్నాడు. ఒక సింపుల్ లాజిక్. చర్చి పనికి నీ పిల్లాడు పంపబట్టి నేను పంపలేకపోతానమ్మా. నా పని కాదు. We are not able to depute our children to work for the God. చర్చి పనికే మన పిల్లలు పంపలేని స్థితిలో ఉన్నాం మనము. నా దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి మరణించాను, ఆయన కుమారుడు పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. వెళ్ళి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అధికారం చేయమని చెప్పాడా? నువ్వు మరణించు, నువ్వు నా మనుషుల కోసం నువ్వు మరణించాలని ప్రియ కుమారుని పంపాడు. నేను వెళ్తానని ఆ దేవుడితో భాష చేసి వచ్చినటువంటి ఏకైక అద్వితీయ దేవుని కుమారుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక, అక్కడ మళ్ళీ జ్ఞానం ఉంటుందో లేదో అని చెప్పి, నువ్వు నశించేవాడివి కాబట్టి, నువ్వు మరణానికి గురి అయ్యేవాడి కాబట్టి, నువ్వు నరకానికి గురి అయ్యేవాడి కాబట్టి, నువ్వు విశ్వాసం ఉంచితే ఏముంటుందో తెలుసా? నీకు
నిత్య జీవమునకు చతురతలు ఎక్కడ పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అనుగ్రహించను అనే తెలుగు మాట మీరు చూడండి. అనుగ్రహించననే మాట ప్రేమకు సంబంధించిన తెలుగు మాట. ఇచ్చిననల్లా తీసుకోండినల్లా అనుగ్రహించడు. హృదయం నుంచి వచ్చే ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమలో నీ పాత్ర ఏ వేరుపారి ఎంతున్నది, నీ ప్రేమ ఎంతున్నది దేవుని మీదని దేవుడు అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యువర్స్ విత్ ద గాడ్స్ లవ్? నీ స్టేటస్ ఎలాగుంది? నువ్వు ఏ రీతిగా దేవుని ప్రేమిస్తున్నావని ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో ఇందులో ప్రశ్నిస్తున్నాడు. ఇందులో ఉన్న సత్యము మీరు ఎరిగి ఉంటే, నీవు రక్షిస్తావని ఎరుగుంటే, ఆయన ప్రియ కుమారు నీకు ఇచ్చాడని నువ్వు తెలుసుకుని ఉంటే, నీవు దేవుని అత్యధికంగా ప్రేమించే దేవుడు అద్వితీయ దేవుడు ఏమన్నాడంటే, లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే హోల్ వరల్డ్, హోల్ యూనివర్స్, సర్వ ప్రపంచంలో ఉన్న మానవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంత గొప్ప ప్రేమను చూపినటువంటి దేవుడి యొక్క మహాప్రేమ నీతో ఉన్నదని గ్రహించినప్పుడు నీవు ఏ రీతిగా ప్రేమిస్తున్నావు? హౌ ఇస్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్? ఏలాగా నీవు వేరుపారి ఉన్నది? ఏలాగా వేరుపారి అంటే మీకు అందరికి తెలుసు, చెట్టు ఎంత హైట్ ఉంటుందో అంత వేరు లోపల ఉంటుంది. నువ్వు ఎంత చెట్టును చూస్తావో బాటనీలో అంతే కింద ఉంటది. నీవు ఎంత ఉన్నావో అంత ప్రేమ నువ్వు దేవునికి చూపిస్తున్నావు అని దేవుడు పుట్టింగ్ ఏ క్వశ్చన్ టు us టుడే. దేవుడు ఒక ప్రశ్న మనతో వేస్తున్నారు. మీరు కూడా మీకు మీరుగా ఒక ప్రశ్న వేసుకోండి. అయ్యా, నేను మరణానికి పాపిని, మా కొరకు నువ్వు దేవుడికి నీ కుమారుని పంపి నశింపజేయడానికి మేము ఉంటుండగా మాకు జీవాన్ని ఇచ్చేవు దేవుని, నీవు ప్రేమించావు కాబట్టి మేము నువ్వు ప్రేమించలేకపోతున్నాం. ఆ స్థాయిలోనని మనం దేవునితో ఇది నాన్న వాగ్దానం చేయాలి. దేవుడు స్పష్టంగా ఇది నాన్న మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని కూడా చదువుతాం. రోమన్స్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. దీన్ని ఏమంటారు? బహుమానము. దేవుడు మనకి ఒక బహుమానాన్ని ఇచ్చాడు, నిత్య జీవం అనే బహుమానాన్ని. ఆయన ప్రియ కుమారుని ద్వారా, ఆయన శిలువపై మరణించి నన్ను రక్షించడం ద్వారా, ఆయన ప్రోక్షించిన రక్షణ రక్తము ద్వారా మనకు వచ్చినటువంటి బహుమానం ఏంటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవమునకు కారకుడు ఎవరంటే నీ యేసయ్యని నీవు గుర్తించి ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకుంటూ వస్తున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకోవచ్చు కదా. దేవుని ప్రేమ మన హృదయములలో ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయములలో ప్రేమ పెట్టినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని లెక్క చేయట్లేదు, ఆయన ప్రేమను లెక్క చేయట్లేదు, క్రీస్తు వారి ప్రేమను లెక్క చేయట్లేదు. మన ప్రేమ దేవుని యొక్క ప్రేమకు ఇలాగా వేరుపారే ప్రేమగా ఉండట్లేదని దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ ఉపవాస కోరికలు మనకు మనముగా బలపరచబడటానికి దేవుడు మాట్లాడుతున్న మాట అద్భుతమైన శక్తివంతమైన మాట. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యందు ప్రేమను అనుగ్రహించాడు అనే దానికి ఏం మాట మాట్లాడి తెలుగు మాట? కుమ్మరించుట. కొబ్బరించినా కూడా మనకి ఏ మాత్రం కూడా ఆయన మీద ప్రేమ కలగట్లేదు. జీసస్, దట్స్ ఆల్. నో, మీరు ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అని చెప్పగలిగిన వాళ్ళందరూ దేవుడి చేతులకు దేవుడి స్తోత్రాలు చెప్పండి. నాలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు, దేవుడికి స్తోత్రాలు. ఆత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమించండి అంటున్నాడు. నా ఆత్మను కూడా నీకు ఇచ్చాడు కదా, నా కుమారుని కూడా నీకు ఇచ్చాడు కదా, నేనే స్వయంగా నిన్ను ప్రేమించాను కదా. ఇన్ని మాటలు చిత్తమైన దేవుడు మాట్లాడుతున్నా కూడాను వేరుపారే ప్రేమ లేని వారిగా మనం ఉంటున్నామని ఆత్మదేవుడు ఇంత మనతో మాట ఆలోచన కూడా చదువుగా తల్లి. హల్లెలూయా. మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను.
అక్కడ కాపురా. నువ్వు భక్తి హీనుల కొరకు చనిపోయిన మాటని అక్కడ వాడుతూ దేవునికి సంబంధం లేని వాడివైనా కూడాను, దేవునితో సంధి లేని వాడివైనా కూడాను, దేవునికి విరోధివైనా కూడాను ఆయన నీ కోసం మరణించాడన్న సంగతిని నువ్వు గ్రహించలేక ఆయనతో ప్రేమించే స్థితి నువ్వు ఉంచుకోలేకపోతున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 7వ వచనము, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుటారు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. నీతిమంతుడు ఏంటి, మంచివాడేంటి? ఇప్పుడు మనం మంచి వాళ్ళమా? ఆయన మరణించేటప్పటికి నీతిమంతులమా? At the same that time when Jesus died on the cross, ఎప్పుడైతే యేసయ్య శిలువ మీద మరణించినప్పుడు నువ్వు మంచివాడువా, నీతిమంతుడువా? మంచివాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు వాక్యం చదివిన మళ్ళీ ఒకసారి తల్లి. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుటారు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. నీతిమంతుడి కోసం ఎవరు చనిపోరట. మంచివాడు అనే దాంట్లో నీతిమంతుడికి మంచివాడికి చాలా వ్యత్యాసం ఉంది. మంచివాడంటే నీకు అన్నం పెట్టినంత వారి మంచివాడు అవుతాడేమో, కానీ అతనిలో నీతి దొంగ కూడా పెడతాడు, దుర్మార్గుడు కూడా పెడతాడు. అది ఈ లోకంలో ఉన్నటువంటి మానసికంగా విరోధమైనటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు కూడా అన్నాలు పెడతారు. కానీ నీతిమంతుడు అంటే దేవునికి అత్యంత సమీపమైనటువంటి వాడు. నిన్ను నీతిమంతుడిగా చేయటానికి నీకున్నటువంటి గుణగణాలని దేవుడు గ్రహించి ఆయన మరణించిన స్థితి నువ్వు గుర్తించుకుంటున్నావు లేదని అంటున్నాడు. 8వ వచనం కూడా చదువున తల్లి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇక్కడ మళ్ళీ దేవుడు క్రీస్తు అంటున్నాడు. త్రిత్వమైన దేవుడేమో నీలో ఉన్నాడు అంటున్నాడు. దేవాతి దేవుడేమో ఏమంటున్నాడు? దేవుడు మన కొరకు, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు అనగా త్రిత్వమైన దేవుని కార్యము నీలో జరిగినా కూడా దైవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కోసం పనిచేసినా కూడా నీకు ఆయన మీద ప్రేమ ఏముండట్లేదు. వేరు పారే స్థితిని ఆయన కోరుకున్నాడు. ఇక్కడ పైన ఉండట్లే, ఏళ్ల మీద ఉండట్లే, భూమి మీద. ఎందుకు ఉండట్లేదు? దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను, నేను నీ కోసం మరణించానంటున్నాడు. ఆ రీతిగా ఒక్క పర్యాయము మీరు గుర్తించి దేవుడికి అత్యంత సమీపమయ్యే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత వచనం కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఆయన ద్వారా, క్రీస్తు వారి ద్వారా ఏ శిలువ మీద రక్తమును ప్రోక్షించాడో ఆ శిలువ బాను మీద రక్తం ప్రోక్షించడం ద్వారా ఉగ్రత నుండి నీవు అయినా కూడా ప్రేమ ఉండదా దేవుని మీద? అయినా కూడా ప్రేమ ఉండదా? గాడ్ ఈస్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ టుడే విత్ us. దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. నిన్ను ఉగ్రత నుంచి ఆయన రక్షించాడన్న సంగతిని కూడా నువ్వు గుర్తించుకోవాలి. 10వ వచనము, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? శత్రువులు అంటున్నాడు. దేవునికి శత్రువు అయిన వాడిని దేవునికి సమాధానం పరచాడండి, నిన్ను స్నేహితుడిగా చేస్తాడండి నీ దేవుడు. అయినా కూడా నువ్వు వేరుపారట్లేదు. ఏదో ఆ దేవుడికి ఏదో ప్రోగ్రామ్ ఉండి ఆయన చేసుకొని పోయాడు అన్నట్టు ఉంటుంది అనమాట. అలా కాదు. ఆయన చేసిన పనికి నీ యొక్క విశ్వాసానికి పొంతన ఉండాలి. రైల్వే ట్రాక్ లోగా 2 గాన్లు ఎలాగ చక్రాల్లో పరిగెత్తున్నాయో, ఒకవైపు దేవుని ప్రేమ, ఒకవైపు నీ ప్రేమ కలిసి ప్రయాణం చేయాలని
ఆత్మదేవుడి ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ చివరి వచనం కూడా చదువురా తల్లి. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మన అతిశయం ఏంటంటే మన అతిశయం అక్కడ దేవుని యందు అతిశయపడుచున్నాము. ఎవరు అతిశయం? మనము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అది అతిశయం, మనకి గర్వం. అయినా కూడా ఆయన మీద ప్రేమ ఉండదు. ఒక డిగ్రీస్ మీరు వేసుకోండి, 1 degree to 100 degrees. ఏమన్నా పెంచుదామా ఉపవాస కోడికల్లో? లేకపోతే ఉన్నదాన్ని తీసేద్దాం, ఇవన్నీ మనకి ఎందుకులే, మన ప్రోగ్రామ్ ఎందుకులే అని జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించండి. దేవుడు ఈ దినాన్ని మనతో స్పష్టంగా వేరు పారి అనే మాటను మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా సమాధాన స్థితిని ఇచ్చాడు, మనకు ఒక అతిశయాన్ని ఇచ్చాడు యేసయ్య. ఆయన మరణించడం ద్వారా అతిశయంతో నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి సమాధానాన్ని ఇచ్చాడు దేవాతి దేవుడు. ఆ స్థితిలో నీవు జీవిస్తున్నావా లేదని ఆత్మదేవుడు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది జాన్ 16 16వ అధ్యాయం 7వ వచనం. జాన్ 16:7. ప్రయోజనకరము. మీ యొద్దకు రాడు, ఆయనను మీ యొద్దకు పంపుతున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి. పంపాడా ఇప్పుడు ఆయన? పంపాడా? ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదండి పరిశుద్ధాత్మ దేవుని. ఇటు దానికని డౌట్ గా చెప్తారు, అదే ఏరు పార్క్ అంటే ఏరులో వెళ్ళాలి. అరే we do enjoying the Holy Ghost and we are speaking with God through the Holy Ghost and we are with the God with the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం దేవునితో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ఆయనతో ప్రేమించే యోగ్యతను మనం పొందలేకపోతున్నాం. నీ యాక్టివిటీస్ అన్ని కూడా నువ్వు ప్రేమకు నిదర్శనాలుగా ఉండాలని ఆత్మదేవుడు ఇందున మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి అదే విషయంని 13వ వచనం ఒకసారి చదువురద్దని. అనగా వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును, బోధింపగా బోధించి సంభవింపబో సంగతులను. ఇంత భవిష్యత్తులో జరగబోయే సంగతులు కూడా నీకు తెలియజేస్తానంటున్నాడు. నన్ను ప్రేమించంటున్నాడు. ఒకళ్ళు చెప్పే పని లేదు నీకు. నీకే దర్శనం ద్వారా, నీకే వాక్యం ద్వారా, నీకే అన్ని స్థితుల్లో ముందుగానే తెలియజేస్తాడండి దేవుడు. ఆ వరాన్ని నీకు ఇస్తున్నానన్నా కూడా నీకు ఆయన మీద ప్రేమ ఉంచుకోకపోతే ఎలాగండి? నాకు ఒక దర్శనం వచ్చింది ఉద్యోగం చేసేటప్పుడు, చెప్పుకుంటాను మీకు. దర్శనము అదే రోజున మా ఆఫీసర్ వచ్చాడు. 2 సైమల్టేనియస్ జరిగింది. ప్రతి దర్శనంలో ఈ రోజు జరుగుతున్నాయి. నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు యూనిఫామ్ వేసుకోవాలి కదా, ఫుల్ యూనిఫామ్ వేసుకోలేదు. లుంగి కట్టుకొని ఉన్నా, పైనేమో కాకి షర్ట్ వేసుకొని ఉన్నా. నా టేబుల్ మీద క్యాప్ ఉంది. మా ఆఫీసర్ వచ్చాడు. వచ్చి రాగానే మేమేం చేస్తాం, సెలెక్ట్ చేస్తాం. టోపీ చేసి సెలెక్ట్ చేస్తాను. ఏది షర్టు, లుంగి. ఇక ఎలా ఉంటుంది ఆఫీసర్కి? ఏమంటున్నాడంటే, ఉంటే ఇటుండు, లేకపోతే నీ దేవుడితో ఉంటావు అటుండు అన్నాడు. అయిపోయింది ఆ దినాన. ఆ దర్శనం ప్రక్కనే మరి ఒక దర్శనం వచ్చింది రాత్రి గ్రంథంలోది. బ్యూటిఫుల్ దర్శనం వచ్చింది. ఆత్మదేవుడు మాట్లాడిన మాటని హల్లెలూయా. ఆ బైబిల్లో ఎలాగ నాకు కనపడిందంటే, ఈ పర్టికులర్ పార్ట్ ఉంది చూసారా, ఆ వెనక భాగం అంతా కూడా 2 రాజుల గ్రంథం మీద, 2 రాజుల గ్రంథం చివరి పేజీ. హల్లెలూయా. 333 పేజీ 2 రాజుల గ్రంథం. ఈ పేజీ ఇలాగా దర్శనం నాకు కనపడింది.
బైబిల్ అంతా ఎత్తుకని ఈ పార్ట్ ఎట్లా కనపడిద్దా, ఈ పార్ట్ ఎట్లా కనపడిద్దా అని కనపడి చూస్తే అక్కడ ఉన్న మాట దేవుడు ఇలాగ తెలియచేశాడు నాకు. 29వ వచనం, కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి బందీగృహ వస్త్రములను తీసివేసి వేరే వస్త్రములను ధరించుకొని వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములనియు బ్రతికిన దినములనియు రాజు సన్నిధిని భోజనము చేయించు వచ్చెను. భోజనము చేయించి వచ్చెను. మరియు అతని బంధము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడిందే అతడు బ్రతికినన్నాడు. ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. ఇది అక్షరాల నా జీవితంలో జరుగుతుంది. అక్షరాలు అని నా దగ్గర అండర్లైన్ చేసుకున్నాను. నాకు దర్శనం వచ్చింది ఈ పేజీ. పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే చెప్తాడండి. ఇలాంటి బోర్డు పెద్ద బైబిల్ డేట్లతో సహా చేస్తుంటాయి. God speaks with you in the future times. వాటిని ఎందుకు మనం పొందలేమో అది నా వాదగీతం. మీరేమైనా చెప్తుంటారేమో నాకు ఈ దర్శనాల గురించి నేను ఆశపడుతుంటాను. God speaks with us totally. నాకు సింక్రనైజ్ అయిందా దర్శనంలో? ఆఫీసర్తో సింక్రనైజ్ అయిందా? నా బందీ వస్త్రాలు తీసి సింక్రనైజ్ అయిందా? నాకున్నటువంటి ఏ రోజుకి ఆ రోజు బతిమే. మళ్ళీ రిజర్వ్డ్ మనీ అనేది జడ్సన్ పేరు మీద ఎక్కడా లేదు, ఎక్కడ ఉండదు జడ్సన్ దగ్గర. ఏ రోజు బతిమ ఆ రోజు అన్నం పెట్టి తినాల్సిందే, లేకపోతే లేదు మనకంటే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. బ్యాంకు పడ్డప్పుడు దేవునికి స్తోత్రాలు. కాబట్టి you use the better and best strength of the Holy Ghost and live over here. ఈ లోకములో మనం జీవించడానికి ఆయన ఆత్మనిచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో. నా దగ్గర నోట్ బుక్స్ ఉంటాయి, మీకు ఒకసారి చూపిస్తా. నా రూమ్ నిండా ఉంటాయి. ఆ నోట్ బుక్స్ అన్ని బైబిలే రాశారు. ఏది ఉద్యోగంలో ఉంటుంది బైబిల్ అంతా కూలంకషంగా రాశారు. ఉద్యోగం చేస్తూ అందుకే అన్నాడు ఇక్కడ ఉంటే ఉండు లేకపోతే అక్కడ. కాబట్టి మనము దేవుడిని ప్రేమించాలి. నీకు జరగబోయే సంగతి అని చెప్తాడు. నీకేం కావాలని చెప్తాడు నా దేవుడు. నిన్ను ప్రేమించి నిన్ను అత్యధికంగా, దీనికి ఒక ఉద్యోగస్తుడు లేదు, చదువుకునేవాడు లేదు, చదువుకునేవాడు లేదు, జ్ఞానవంతుడు లేదు, అజ్ఞానవంతుడు లేదు. ఈ లోకంలో తీసివేసిన వాళ్ళు ఎవరికైనా కూడా దేవుడు ఆత్మతో నింపి శక్తివంతమైన క్రియలు జరిగిస్తాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకుని దేవుని కొరకు ప్రేమించే వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక వస్తున్నాం. మరలా చూడండి 14వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఈ హేతువు చేత ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, నేను మోకాళ్ళుని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ద లైఫ్ స్టైల్ విత్ గాడ్, దేవుడితో ఎలా ఉండాలనే దానికి అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతున్నాడు. మరలా నీ ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడి దినాన్ని తెలియజేస్తున్నాడు. భూలోకములో ఒక కుటుంబం ఉన్నది మనకి, పరలోకములో ఒక కుటుంబం ఉన్నది. మన కుటుంబాలు కాదు. దేవుని కుటుంబంలో నువ్వు సభ్యుడు అని నువ్వు గ్రహించట్లేదు. పరమున రేపు వెళ్ళబోతున్నటువంటి ఆయన కుటుంబంలో నీవు దేవుని సభ్యుడు అని నువ్వు గ్రహించాలి. 2 కుటుంబాలు మనకున్నాయి. ఒకటి భూమి మీద ఉన్న కుటుంబము, ఆ కుటుంబంలో నువ్వు సభ్యుడవు. అదే రీతిగా పరమున ఒక కుటుంబం అనేది, ఆ కుటుంబంలో నువ్వు సభ్యుడవు. ఆ కుటుంబంలో ఎవరుంటారు? ఈ కుటుంబంలో ఎవరుంటారు? ఈ కుటుంబంలో దేవాది దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మానవుడు పాపము చేసి పడిపోయి దేవుని రక్తము చేత శుద్ధీకరించబడి పవిత్రపరచబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఆ కుటుంబంలో సభ్యుడు. ఆ విశ్వాసులందరూ దేవునికి మహిమ వచ్చే రీతిలో ఈ లోకంలో చేస్తుండగా, ఈ లోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ కుటుంబ సభ్యుడే. ఈ కుటుంబంలో నువ్వు సభ్యుడివి, పరమున ఉన్నటువంటి కుటుంబంలో సభ్యుడు అని కూడా గ్రహించాలి. పరమున ఉన్న కుటుంబంలో ఎవరెవరు సభ్యులు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు, ప్రవక్తలు, అపోస్తలులు, నీతిమంతులుగా చెప్పబడుతున్నటువంటి, పరిశుద్ధులుగా చెప్పబడుతున్నటువంటి మన యొక్క పితరులు
ఆ కుటుంబానికి నువ్వు చెందిన వాడువు. నీవు వారిని చూడబోతున్నావు. ఇప్పుడు పౌలుని చూడబోతావు, అబ్రహామును చూడబోతావు, అద్భుతమైనటువంటి యాకోబును చూడబోతావు, ఇస్సాకును చూడబోతావు, అద్భుతమైన దేవుడి యొక్క మహాకృపను పొందినటువంటి ఆశీర్వదకరమైనటువంటి భక్తులందరినీ నువ్వు చూడబోతున్నావు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి దేవాది దేవుడు నిన్ను ఒక సభ్యునిగా ఉంచాడన్న సంగతి గ్రహించలేకపోతున్నావు. ఆ సభ్యత్వాన్ని నువ్వు పొందటానికి ప్రార్థన ద్వారా అంతరంగ పురుషుని ఏం చేయమంటారు తండ్రి? అంతరంగ పురుషుని యందు ఆయన మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంటే మన యొక్క అంతరంగ పురుషుడు అంటే మేము స్త్రీలం కదా, మాకు అంతరంగ పురుషుడు. దేవుడు అంతరంగ పురుషుడు, మాస్కులైన్. నీ దేవుడు మాస్కులైన్ గాడ్. ఆయన నీ అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడిగా ఉంటూ ఆయన శక్తిని, ఆయన యొక్క ప్రభావమును చూపించే దేవుడు. నీ యొక్క ఈ శరీరములకు సంబంధించినటువంటి కోరికలు నశించే కొద్ది నీవు శక్తిని పొందుతావు, ఆత్మతో కూడిన స్థితిని పొందుతావు, అద్భుతమైన దేవుని మహోన్నతమైన మహాశక్తిని పొందుతావు. చూడండి, గలతీలో మనం ఎప్పుడు చదువుకునే మాటే 17-18 దేవుని యొక్క ఆత్మీయతలో కూడినటువంటి మాటలు. 16 వచనం, హల్లెలూయా. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, నెరవేర్చడు. అప్పుడు నీ ఆత్మ అంతరంగ పురుషుడు ఏమవుతాడంటే శుద్ధీకరించబడిన వాడిగా ఉంటాడు, శక్తి పొందేవాడిగా ఉంటాడు. వాటన్నిటికీ ఆ శరీర క్రియలు ఉన్నాయి. చూడండి, ఒకదాన్ని ఒకటి విరోధం అనే సంగతి చెప్తున్నాడు. ఆ విరోధమును నువ్వు ఎందుకు ప్రేమిస్తావు? దేవునికి విరోధమైన దాన్ని ఎందుకు ప్రేమిస్తావు? దానిని వదలు. ఆత్మదేవుడు నీకు అంతరంగ పురుషుని ఎందుకు శక్తిని ఇస్తాడని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 6:18 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. 2 కొరింథీ 6:18 వచనము. మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యుందును. ఇంత కేటగారికల్ గా దేవాతి దేవుడు మాట్లాడుతుంటే నీకు అనుగ్రహించబోతున్నటువంటి యోగ్యతలని చెప్తూ ఉంటే స్టిల్ వీఆర్ ల్యాకింగ్ టు లివ్ విత్ ద లార్డ్ అండ్ లవింగ్ లార్డ్. దేవుని ప్రేమించడంలో చాలా వెనుకబడి ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఐజయా యెషయా 45:23 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 45వ అధ్యాయము 23, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు అది వ్యర్థము కానేరదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏ కుటుంబంలో నువ్వు సభ్యుడు అయ్యవు, మనమందరము కూడాను ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగే యోగ్యతను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థించే యోగ్యతను కూడా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ అదృశ్యుడైన దేవుని ఎదుట ఉంటావు. రేపు నీ నీతిమంతుడైన దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థించే యోగ్యత నీకు అనుగ్రహించబోతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా ఇదే మాటను ఆత్మదేవుడు తెలియజేశాడు. ఆత్మకార్యములు 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిపియన్స్ భూమి మీద ఉన్న వారిలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు మహిమార్థమై ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇంకొకసారి స్తోత్రాలు చెప్పండి. అంత గొప్ప దేవుని యొక్క స్థితి నువ్వు కలిగి ఉండి ఆయన ఆధిపత్యాన్ని గుర్తిస్తున్నావు. అన్నిటికంటే హెచ్చైన వాడు నీ దేవుడు. ఆయన్ని ప్రేమించడానికి ఏంటంటే ఆయన ప్రేమించే యోగ్యత ఎందుకు లేదు నీకు అని దేవుడు అడుగుతున్నాడు. 2 కొరింథీ 4:16 మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నాం. 2 Corinthians 4th chapter 16th verse. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినము 40 దినాలు ఎంత కావాలా మొత్తం ఇక్కడ నడుస్తుంటే పరిశుద్ధాత్మ నడుస్తుంటే అందరూ కింద పడాలి. మీరు వెళ్తుంటే ఒక్కసారిగా పరిశుద్ధాత్మతో మనం వెళ్తుంటే కాల్చబడాలి. ఈ ప్రాంతమంతా పరిగెట్టాలి. దినదినము నూతన పరచబడి ఎవరి కాళ్ళు సొంత పనులకే మన ప్రాధాన్యత ఇచ్చేది. సహవాసముతో వెళ్ళే ప్రాధాన్యత లేదు. దేవుని యొక్క కృపను మనం చూపించే ప్రాధాన్యత లేదు. ప్రేమను చూపే ప్రాధాన్యత లేదు. స్వయం 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 సెల్ఫిష్నెస్ దీనికే మన ప్రాధాన్యతలు ఉన్నాయని. ఆ తర్వాత వచ్చిన కూడా తల్లి చూడక కనుక మహిమ భారమును కలుగచేయుచున్నది. అది మనకు కావాలి. ఆ భారము మనలో ఉండాలి. నా దేవుడు చేసిన క్రియ, ఆ యొక్క శిలువపై చేసిన క్రియ ద్వారా ఆ మహిమ భారంతో మనం జీవించే పరిస్థితులు మనలో భద్రపరచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నీ అంతరంగ పురుషుని ఆయన కొరకు సిద్ధపరిచే శక్తిని, ఆత్మశక్తిని పొందాలని పరిశుద్ధాత్మదేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క మాటని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుంటూ వస్తున్న హల్లెలూయా. జకర్యా 14వ అధ్యాయము 17వ వచనము. జకర్యా 14:17 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు బ్రతుకై యెరూషలేము నాకు రాని వారందరి మీద వర్షము. అది మనకు అది కావాలా? దేవుని మహాకృప మనతో ఉంటే మనం స్టిల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్. మన యొక్క స్థితిని మర్చిపోతున్నాం, మనకి మనంగా బలపరచలేకపోతున్నాం అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. గలేషియన్స్ 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియ విశ్వాసము వలన మనకు లభించినట్లు కలుగుటికై శాపము నుండి విమోచించను. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. ప్రతి శాపము నుంచి నేను శాపగ్రాహి అయి ఆయన విడుదల చేశాడన్న సంగతిని గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తు మీలో ఉన్న యెడల ఏంటంటే క్రీస్తు మీలో ఉన్న యెడల అంటున్నాడు. గమనించండి. అందుకని కలోక్యల్ గా చదవద్దు, వెర్బాటికల్ గా చదవద్దు, స్పిరిచువల్ గా చదవండి. క్రీస్తు మీలో ఉన్న యెడల ఏంటి ఏమవుతుంది? పాప విషయమై వృద్ధము. అంతే. అసలు నీకు నీవుగా ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు, నా శరీరంలో పాపం లేదని, క్రీస్తు నీలో ఉన్నాడని. అటువంటి స్థితి పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడు, క్రీస్తు నీతో ఉంచాడు. ఆ రీతిగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొలస్సీ 2:7 వచనము 2:7. హల్లెలూయా హల్లెలూయా. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఇది టచ్.
అక్కడ మీరు చదవబడిన వాక్యంలో 14లో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాననే మాటని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మోకాళ్ళుని ప్రార్థించిన వాళ్ళు ఒక 8 పర్సన్స్ ఉన్నారు. ఆ పేర్లు చదువుతాను కానీ టైం లేదు కాబట్టి మనకి ఆ ఎలైజా, సల్మన్, డేవిడ్, ఎజ్రా, జీసస్, పాల్, పీటర్, స్టెఫెన్, వీళ్ళందరూ కూడాను దేవుని ముఖాన్ని ప్రార్థించి దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని ఒకరి గురించి చదువుకొని మనం ముగించుదాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనము. మోకాళ్ళని ప్రార్థించుట, ఇలాగు ప్రార్థించుటయు ముగించి చాపి మాని అప్పుడు ఎట్లా ఉన్నాడు? మోకాళ్ళుని ఉన్నాడు. లెంది ప్రేయర్ ఇన్ ద బైబిల్ అయింది. అది ఎట్లా చేస్తాడంటే పెద్ద మా ఇల్లంతా ఒక ఎత్తడి ప్లాట్ఫామ్ తయారు చేస్తాడు. ఇల్లంతా ఇస్తున్న ప్లాట్ఫామ్ మీద ఆయన 10 అడుగుల మీద హైట్ ఉంటుంది. దాని మీద ఆయన మోకాళ్ళని ప్రార్థిస్తాడు. రాజు ఆయన, ఇశ్రాయేలీలందరూ ఆయన చుట్టుముంటారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవాతి దేవుడికి మోకాళ్ళ మీద. ఆ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొంది ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన బిడ్డగా ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా ప్రార్థన మోకాళ్ళతో ప్రార్థన చేసే స్థితిని పొందుదాం. దేవుని ఆత్మను మనం పొందుదాం. ఆయనను పొందడానికి ఆత్మశక్తిని మనం పొందుదాం. అంతరంగ పురుషుని దేవుని కొరకు సిద్ధపరిచే శక్తివంతమైన బిడ్డగా భద్రపొందుదాం. ఆయన కొరకు నిత్య జీవన కొరకు మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉందాం. మహిమలోనికి వెళ్ళటానికి వీళ్ళని యోగ్యతను సంపాదించుకుందాం. ఆయన యందు ప్రేమను మనం సంపాదించుకుందాం. దేవునితో ప్రేమించే యోగ్యతను వేరుపారనే మాటను మనం చూస్తున్నాం. ఆ స్థితిలో మనం ఎరిగి మన యొక్క దేవాది దేవునికి సంబంధించినటువంటి మనము దేవుని ప్రేమించే ప్రేమికులుగా మనం ఉండాలని దేవుడి పరిశుద్ధ వాక్యములు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శక్తివంతుడా స్తోత్రం. ఆత్మదేవా శాశ్వతమైనది నీవు నాయన చూపినా